హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ టాక్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి కకుబి. అంటే ఇది ఒక జపాన్ పవర్ఫుల్. ఎప్పుడు కనిపెట్టారంటే 1904లో ఒక ఉమెన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చెప్పాలి అంటే ఇందులో ఎక్సెల్ షీట్స్ కానీ ఒక యాప్స్ లేదా ఒక ఫోన్తో కానీ ఏమీ ఉండవు. జస్ట్ వాళ్ళ సీక్రెట్స్ ఏంటి అంటే మనీ స్టార్టింగ్లో మనకు ఒక 4 క్వశ్చన్స్ మనల్ని మనం అడగాలి. ఏమనంటే అసలు ఎంత ఇన్కమ్ ఉంది మన దగ్గర, ఫస్ట్ క్వశ్చన్. ఈ మంత్ మన ఇన్కమ్ ఎంత, అండ్ సెకండ్ మన ఆ ఇన్కమ్ నుంచి ఎంత సేవ్ చేయాలి అనుకున్నాం అంటే ముందే ఫిక్స్ అయిపోవాలి మనం ఎంత సేవ్ చేయాలి అనుకున్నది కూడా. అండ్ థర్డ్ మన ఎక్స్పెన్సెస్ ఎంత. అండ్ ఫోర్త్ నెక్స్ట్ మంత్ మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఈ ఖర్చుల్ని ఎలా తగ్గించుకోవాలి అని ఈ 4 క్వశ్చన్స్ మనల్ని మనం అడగాలన్నమాట. ఈ 4 క్వశ్చన్స్ మనకి తెలియాలి అంటే మనం 4 విధాలుగా డివైడ్ చేయాలి మన కేటగిరీస్: నీడ్స్, వాంట్స్, కల్చర్స్ అండ్ ఎక్స్ట్రాస్. వీటి కింద డివైడ్ చేసి ఏ మనీ దేనికి వెళ్తుంది. అండ్ మెయిన్ మోటో ఏంటి అంటే పెన్ అండ్ పేపర్ తీసుకొని రాయడమే. ప్రతి మంత్ మీ ₹1, ఈవెన్ ₹1 కూడా ఎక్కడికి వెళ్తుంది అని మీరు నోట్ చేసుకోవాలి బుక్లో. అండ్ మీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఆన్లైన్లోంచి కాకుండా ఎలా చేయాలి, మొత్తం అమౌంట్ అంతా ఒకేసారి విత్డ్రా చేసుకుని ఆ అమౌంట్ని చేతితో ఖర్చు పెట్టాలి. ఈవెన్ పెట్రోల్కి ఇచ్చినా దేనికి ఇచ్చినా ఒక ఎన్వలప్లో పెట్టుకుని 4 ఎన్వలప్స్ తీసుకుంటారు వాళ్ళైతే, జపనీస్ వాళ్ళు. ఆ అమౌంట్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఆ ఎన్వలప్లో ఉన్న మనీని మాత్రమే వాడాలి. అది అయిపోయిందా ఇంకో దాంట్లోంచి తీయడానికి నో ఛాన్స్, నో వే. చాలా స్ట్రిక్ట్గా పెట్టుకుంటారు వాళ్ళు ఇదైతే. సో అందుకు మనం స్ట్రిక్ట్గా ఉంటే ఆ మనీ అయిపోయినా ఇంకెందులోంచి మనీ తీయకూడదు అనుకుంటే మన సేవింగ్స్ మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇంకొకటి, వాళ్ళు మనకులాగా కాదు, మనం ఏం చేస్తాం, ముందు ఖర్చు పెట్టి సేవ్ చేస్తాం. వాళ్ళు రివర్స్ చేస్తారు, మనకి ముందు సేవ్ చేసి ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టాల్సిన మనీని కూడా ఎలా తగ్గించాలి ఏంటి అని. అదే మనం అనుకో 1 మంత్ ముందు నుంచి ఆన్లైన్లో అన్నీ విష్ లిస్ట్లో పెట్టుకుంటాం, అవునా కదా, ఇది నెక్స్ట్ మంత్ కొనుక్కోవాలి అని. వాళ్ళు అలా కాదు, అది ఇప్పుడు ఇది ఆన్లైన్లో కొనాలి అనుకుంటున్నాం కదా, విష్ లిస్ట్లో యాడ్ చేస్తారు. ఒక 3 days, 4 days, 1 week వరకు చూస్తారు. ఇది మనకి నీడ్ ఉందా, అవసరమా కాదా అని వాళ్ళకి వాళ్ళు ఒక 100 times అలా క్వశ్చన్ చేసుకుంటూ ఉంటే ఒకసారి కాదు అనిపిస్తే వాళ్ళు డ్రాప్ అయిపోతారు. లేదు కావాలి అనుకుంటే వాళ్ళు వెళ్తారు. ఈవెన్ నేను ఇది కూడా ట్రై చేశాను, అందుకే చెప్తున్నా. నేను కొన్ని విష్ లిస్ట్లో యాడ్ చేసినప్పుడు ఒక 2 days వెంటనే కొనేయాలి అనుకుంటా, మనీ ఉంటే వెంటనే ఆర్డర్ చేసేదాన్ని. కానీ ఒక 2 days వెయిట్ చేసినప్పుడల్లా ఇది అవసరమా, ఇంత మనీ దీనికి పెట్టడమా, ఇదేమి ఇప్పుడు నీడ్ లేదు, ఫ్యూచర్ కదా ఇప్పుడు ఎందుకులే అప్పుడు చూద్దాము అని ఆగిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నా లైఫ్లో. సో అందుకే చెప్తున్నా, ఎప్పుడన్నా ఆన్లైన్లో కానీ ఏదన్నా ఆర్డర్ చేయాలి, ఏదన్నా పెట్టాలి అన్నప్పుడు మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి ఒక 1 week చూడండి ఇది అవసరమా మనకి అని. అప్పుడే మీ ఇవన్నీ మంచిగా అవుతాయి. వీళ్ళు జపనీస్ వాళ్ళు చెప్పాను కదా 4 ఎన్వలప్స్లో చేస్తారు అని. ఒకటి నీడ్స్, వాంట్స్, కల్చర్ అండ్ ఎక్స్ట్రాస్. అవి వాళ్ళ నీడ్స్, రెంట్, ఫోన్ రీఛార్జ్, పెట్రోల్ ఇవన్నీ వస్తాయి, బేసిక్ నీడ్స్. వాంట్స్ అంటే మూవీస్, షాపింగ్స్ చెప్పాను కదా ఆన్లైన్లో అని. ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని చూస్తారు వాంట్స్లోంచి కూడా. ఎక్స్ట్రా మనీ అంటే మెడికల్ బిల్స్ కానీ దేనికన్నా యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని. ఈ దీనిలో అయితే మెయిన్ మోటివ్ వచ్చేసి అయితే మంత్ ఎండ్కి మనం
ఎంత మనీ వరకు ఖర్చు చేస్తున్నాం అన్న చిన్న రివ్యూ ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ మంత్ మనం ఎలా పెట్టుకోవాలి, టార్గెట్స్, సేవింగ్స్ ఎలా రీచ్ అవ్వాలి అన్న క్వశ్చన్స్ అన్నీ మనలో చిన్న చిన్నగా రేజ్ అవుతాయి. ఈ చిన్న చిన్న హ్యాబిట్సే నెక్స్ట్ మంత్కి మీ ఖర్చులు ఇంకా బాగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతే కదా. ఏదన్నా ఒకసారి చేసిన వెంటనే కాకుండా ఈరోజు ఒక బుక్ తీసుకొని మీ కక్కుబీ జర్నీని స్టార్ట్ చేయండి. వీడియో నచ్చితే